మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి 3 లైన్ పోయిటరీ. మీకోసం మరో పోయం. కొట్టుకుపోకుండా గట్టెక్కించింది తన్నిలా కవిత్వం చేస్తాననేమో మా ఊరు ఎరుకు ముందే తెలిసేమో. ఐ రిపీట్, కొట్టుకుపోకుండా గట్టెక్కించింది తననిలా కవిత్వం చేస్తానని మా ఊరు ఎరుకు ముందే తెలిసేమో. ఇదండి కవిత్వం. ఒకప్పుడు నా చిన్నతనంలో చిన్న సంఘటన జరిగింది. మా నాన్నగారు నేను మా ఊరు వెళ్ళాలి అంటే ఇక్కడ మణిమిద్దె అనేటువంటి ప్రాంతం నుంచి రేపాక అనేటువంటి మా ఊరికి వెళ్ళాల్సి వచ్చేది. మణిమిద్దె దగ్గర బస్సు దిగి రేపాక వెళ్ళాలంటే దాదాపు ఒక 2-3 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్నటువంటి మూసీ నదిని దాటి వెళ్ళాలి. మరి మా నాన్నగారు, నేను, లగేజ్ కూడా ఉంది. మా నాన్నగారు లగేజ్ తన తల మీద పెట్టుకొని నన్ను ఒక చేత్తో పట్టుకుని ఏరు దాటిస్తున్నాడు. అలా వెళుతున్న క్రమంలో మెల్లమెల్లగా ఆ ఏట్లో ఉన్నటువంటి నీళ్లు మా ఛాతీ దాటి నెక్కు దాకా వచ్చేసాయి. అరే జాగ్రత్తరా, నువ్వు కాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇసుకలో లేపకూడదు అని మా నాన్నగారు నన్ను సజెస్ట్ చేస్తూ ఉన్నారు. అట్లా వెళ్తున్న క్రమంలో కాస్త కిందకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. అయ్యా బాబు, అయిపోయాను రా బాబు అనుకున్నదే. భయపడకురా, నేనున్నాను కదా అని గట్టిగా పట్టుకున్నారు మా నాన్నగారు. ఎక్స్క్యూజ్ మీ. మా నాన్నగారు కూడా ఒక క్షణం అతని కళ్ళల్లో కూడా భయం కనపడింది. కానీ వెంటనే తర్వాత ఆ పల్లంలోంచి మళ్ళీ వెంటనే మిట్ట వచ్చేసింది నాకు. అంటే ఏట్లో నడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఎత్తు పల్లాలు ఉంటాయి మనకి. పల్లం వస్తుంది, మళ్ళీ వెంటనే మిర్ర దిబ్బగా ఉండి మళ్ళీ పైకి వచ్చేస్తాం అనమాట. ఆ ధైర్యంతో బట్టి యాక్సెప్ట్ మై ఫాదర్ అండి. నిజంగా మరి ఆ రోజు మా ఫాదర్ నిజంగా ఆ రకంగా నన్ను సేవ్ చేశాడు. తను సేవ్ అయ్యాడు. అది ఒక పెద్ద సాహసోపేతమైనటువంటి నిర్ణయం. నా బాల్యంలో నాకు జరిగిన అనుభవం. ఇక్కడ నేను దీన్నంతటిని కూడా ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఈ కవిత్వానికి ఆపాదించుకొని ఆ మెమరీలో నేను ఈ పోయం రాశాను. అందుకే నన్ను గట్టెక్కించింది తనని ఇలా కవిత్వం చేస్తానని మా ఊరు ఎరుకు ముందే తెలిసేమో అని నాలోని కవి ఈ రకంగా కవిత్వం రాశాడు. అంటే నన్ను ఆ రోజు మరి మా ఊరు ఏరు గట్టెక్కించింది. అంటే నిజానికి మా నాన్నగారు గట్టెక్కించారు, కానీ ప్రకృతిలో ఉన్న గొప్పతనం మరి ఏరు కూడా నిజానికి మా ఇద్దరికీ అప్పుడు సహకరించినట్టే కదా. ఆ రకంగా మరి ఆ రోజు నా చిన్నతనంలో నన్ను ఆ రేట్లో పడి కొట్టుకుపోకుండా ఆ ఏరే నన్ను కాపాడింది. ఎందుకంటే మరి వాళ్ళ నేను పెద్ద అయిన తర్వాత ఇంత చక్కగా తనను గుర్తు చేసుకుంటూ కవిత్వం రాస్తాననేమో మా ఊరు ఎరుకు ముందే తెలిసేమో ఇదంతా కూడా నేను కవినవుతానని అనేది కవి సమయంగా నాలోని భావన అండి. ఇది కవిత్వం.